వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. మనదైతే అది మన దగ్గరికే వస్తుంది. కాకపోతే దాన్ని అందుకోగల సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. సంతోషంగా ఉండడం చాలా సహజం, కానీ సహజంగా ఉండడం చాలా కష్టం. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. నీ పిల్లలను నువ్వు నేర్చుకున్నంత వరకు మాత్రమే పరిమితం చేయవద్దు. ఎందుకంటే వారు జన్మించింది నీ కాలంలో కాదు. జీవితం యొక్క ప్రాథమిక వాంఛ ఉనికిలో ఉండాలనే. ఒంటరిగా ఉన్న పువ్వు అనేకమైన ముళ్ళను చూసి అసూయపడవలసిన అవసరం లేదు. మంచిని పెంచుతానంటూ పరుగులు తీసే వ్యక్తికి తాను మంచివాడిగా ఉండేందుకు మాత్రం తిరిగి దొరకదు. కోపం మాటల్లో ఉండాలి, మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవద్దు, అది పాపం. ఆత్మహత్య కంటే ఘోరం. మనది కాని వస్తువుపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను పనిచేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు. పూర్తి ధరను చెల్లించినప్పుడు మాత్రమే మనం స్వేచ్ఛను పొందుతాము. కళ్ళకు రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి. ప్రేమ అనేది అంతులేని రహస్యం, ఎందుకంటే దాన్ని వివరించడానికి ఇంకేమీ లేదు. మన మెదడు కత్తి లాంటిది, దాన్ని ఉపయోగించే విధానంలోనే ఫలితం ఆధారపడి ఉంటుంది. శాంతంగా ఉండేవారి మనసు స్వర్గం లాంటిది. మనం గొప్పతనానికి దగ్గరగా ఉండాలంటే మన వినయం కూడా గొప్పగా ఉండాలి. వాస్తవాలు చాలా ఉంటాయి, కానీ సత్యం ఒకటే. ఫ్రెండ్స్, మీ జీవితం విలువ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మీ జీవితం విలువ ఏంటో మీకే అర్థమవుతుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.